హలో గాయ్స్, నేనైతే ఈరోజు మీకు ఒక మంచి మనీ ఎర్నింగ్ యాప్ గురించి అయితే చెప్తున్నాను. సో దాంట్లో వచ్చేసి చాలా ఉన్నాయి. నేను చెక్ చేశాను, బాట్లబీలో కూడా చేశాను. ఇప్పుడైతే నేను హెలో ఎక్స్పర్ట్లో అయితే చేస్తున్నాను. సైన్ అప్ చేశాను ఆల్రెడీ. సో నాకు ఆన్సరింగ్ రైట్స్ కూడా వచ్చాయి. సో మీకు కూడా ఎలా సైన్ అప్ చేసుకోవాలి, ఎలా ఆన్సర్స్ చేయాలి అండ్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, ఆ బ్యాంక్ అకౌంట్ ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హెలో ఎక్స్పర్ట్లోనే ట్యూటర్గా మనం సైన్ అప్ అవ్వాలి. అంటే మనం ఖాళీగా ఉండి అండ్ ఇంట్లో హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఎవరైనా చదువుకునే వాళ్ళు కూడా పాకెట్ మనీ కోసం కానీ ఏదైనా ఖర్చుల కోసం కానీ చేసుకుంటుంటారు కదా. సో అలాంటి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళ కోసమేనండి ఈ వీడియో. సో దీంట్లో వచ్చేసి మీ ఫ్రీ స్పేర్ టైం ఎప్పుడైతే ఉంటుందో ఆ టైంలో చేసుకోండి ఆన్సర్స్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెలో ఎక్స్పర్ట్లో ట్యూటర్గా అనేది సైన్ అప్ చేయాలి. దాంట్లో వచ్చేసి మన నేమ్, డీటెయిల్స్, అడ్రస్, అన్ని ప్రూఫ్ అండ్ డాక్యుమెంట్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయండి. అండ్ మనం ప్రూఫ్గా అంటే ఆధార్ కానీ, ఓటర్ కానీ, పాన్ కార్డ్ కానీ ఏదైనా ప్రూఫ్గా అనేది పెట్టవచ్చు. సో మనతో ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే అది ప్రూఫ్కి అవన్నీ పెట్టాక సబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 2 సబ్జెక్ట్స్ కానివ్వండి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే మీకు ఆ కెపాసిటీ దాన్ని బట్టి చేసుకోండి. అవన్నీ అయ్యాక నెక్స్ట్ అనేది ఎగ్జామ్ అనేది ఉంటుంది. సైన్ అప్ అయ్యాక ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నేనైతే ఇన్ని ఆన్సర్స్ అయితే చేశానండి ఇప్పుడు వరకు. ప్రొబోషన్ పీరియడ్లో అంటే మనం ఎగ్జామ్ అనేది రాయాలన్నమాట. అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉండాలి. 5 రాస్తాము, 5 క్వశ్చన్స్ కరెక్ట్గా ఉండి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే మనకు ఆన్సరింగ్ రైట్స్ అనేది ఇస్తారు. ఇన్ కేస్ మనం రిజెక్ట్ అయితే మళ్ళీ రాసుకోవచ్చండి. అట్లీస్ట్ అనమాట ఇన్ని టైమ్స్ అనేది ఉంటుంది. దాంట్లో మీరు వెళ్తే తెలుస్తుంది. సో యాక్సెప్ట్ అయ్యాక మనం ఆన్సర్స్ అనమాట. ఇక్కడ నేను ట్రాన్సాక్షన్స్ కూడా చూపిస్తున్నాను. నాకు ఒక్క క్వశ్చన్కి ఎంత వచ్చింది అమౌంట్ అనేది మీరు చూస్తున్నారు కదా. నాకు ఒక క్వశ్చన్కి 10 పైసా అని, 146 అని ఇలా అమౌంట్ అయితే వచ్చేసాయి. సో 127 రూపీస్ అలా కూడా ఉన్నాయన్నమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ అనేది ఉంటుందండి. నేనైతే అకౌంటింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఫినాన్స్ అండ్ అకౌంటింగ్. దాంట్లో ఒక్కొక్క ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో కొన్ని వాటిలో టీడీఎస్ అనేది కట్ చేస్తారు. బట్ ఇక్కడైతే ఎలాంటిదేమో నాకు కట్ చేయరని అనుకుంటాను, ఎందుకంటే పాన్ అకౌంట్ అనేది ఏది అడగలేదన్నమాట. సో ఇక్కడ మీరు స్కిల్ అనమాట, అది మీ ఇష్టం అండి. ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేసుకోండి ఆన్సర్స్ అయితే. పేమెంట్ అనేది ఎప్పుడైనా ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు. మన ఫ్రీ టైంలోనో నైట్ టైమ్స్ కానివ్వండి, మార్నింగ్ కానీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను విత్డ్రాలోన అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకున్నారు, అకౌంట్లోనే మనం డైరెక్ట్ పేపాల్ నుంచి పేపాల్లోన డాలర్స్లో అయితే మనకు అమౌంట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వైర్ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. వైర్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్గా అకౌంట్ టు అకౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అక్కడ మన అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఏ బ్రాంచ్ అండ్ ఎక్కడ ఉంది సిటీ అనేది అన్నీ ఎంటర్ చేస్తే మనం అకౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు థ్రెషోల్డ్ లిమిట్ అనేది ఉంది అని అంటే, మనం అకౌంట్లోన మనీ అనేది యాడ్ అవుతూనే ఉంటుంది క్వశ్చన్కి ఇంత అనేది. సో లిమిట్ వచ్చేసి స్టార్టింగ్ వచ్చేసి 870 రూపీస్ నుంచే మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది ఎప్పుడు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అంటే వీక్కి వన్స్ అనమాట. అంటే ఎవ్రీ ట్యూస్డే మన అమౌంట్ అనేది మన అకౌంట్లోకి అయితే వచ్చేసింది. అంటే ఆటోమేటిక్గా థ్రెషోల్డ్ లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అది ఆటోమేటిక్గా అనేది అమౌంట్ అనేది రిక్వెస్ట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళ వర్కింగ్ డేస్లో ఎప్పుడైతే రిలీజ్ చేయాలో అప్పుడు వచ్చేస్తుంది. వితిన్ 2-3 డేస్ లోపల అమౌంట్ అయితే వచ్చేస్తుంది. నేను కూడా ఇంకా అకౌంట్ అనేది రీచ్ అవ్వలేదు 870 రూపీస్. నా అకౌంట్లో ఇప్పుడు వరకు అయితే ఒక 500 మాత్రం నేను చేశాను రీసెంట్గా. ఇంకా నేను 5th సెప్టెంబర్లోనే సైన్ అప్ అయ్యానండి అకౌంట్లోనే. సో మీరు కూడా ఎవరైనా చెయ్యాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకనంటే మనం చాలామంది అనండి మనతో డబ్బులు ఉండవు అనమాట. మీరు కూడా అది మీ ఇష్టం అండి. ఫ్రీ టైంలోనే ఉంటే ఫ్రీ టైం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. ఎందుకనంటే ఇది ఒక నా వరకైతే వేస్ట్ ఆఫ్ టైం అండి. కాకుండా మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకనంటే బయటికి వెళ్ళి వర్క్ చేయడం అన్న మేలు, కానీ ఇలాంటిది దాని బదులు చెక్ అండ్ బాట్లబీలో మంచి ఎర్నింగ్స్ అయితే ఉన్నాయి. మీరు చేయాలనుకుంటే దాంట్లో కూడా చేయండి. కాకపోతే ప్రజెంట్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు కాబట్టి నేను దీని గురించి ఇప్పుడు ఉంది కాబట్టి దీని గురించి చెప్తున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అక్కడ స్కోర్ చూస్తున్నారు కదా, గ్రీన్లో ఉంది. సో నాది 72% స్కోర్ ఉంది. ఎప్పుడైతే మనం బిలో 55% అని స్కోర్ అనేది తగ్గిపోతుందో అంటే మన అకౌంట్ అనేది ఇన్యాక్టివేట్లోకి వెళ్ళిపోతుంది. మనకు ఆన్సరింగ్ రైట్స్ అనేది కట్ చేస్తారనమాట. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే అండి, ఇంకా అయితే ఉంటానండి. బాయ్.